హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. ఈరోజు మనతో పాటు లర్నింగ్ కంటిన్యూస్ యూట్యూబ్ ఛానల్, ఎడ్యుకేషన్ ఛానల్ బట్టి ఫౌండర్ ఆదిత్య బొమ్మ గారు మనతోటి జాయిన్ అవుతున్నారు. ఈరోజు ఏం లేదు, మన అశోక్ నగర్ గురించి, తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటుంది, ఇక ఈ నోటిఫికేషన్ టైం ఎలా ఉంటుంది, మనం ఏం చేయాలి అనేది చిన్న చిన్న విషయాల గురించి ఒక చిన్న చిట్ చాట్ అట్లా పోతున్నాం. వెల్కమ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. చెయ్యాలి. నాకంటే ముఖ్య ప్రముఖులు చాలా మంది ఉన్నారు అశోక్ లో, వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ మా రఘు సార్ అన్నారు ఒకసారి మాట్లాడదాము అశోక్ నగర్ ఏముంది అంటే, సరే సార్ మాట్లాడదాం. చాలా రోజులు కలిసినాం కదా మనం కూడా. అవునవును, ఒక 1 year అవుతుంది. ఈజీగా గ్రూప్ 1 ముందుగా గ్రూప్ 1 ముందు ఒక వీడియో చేసినాం మనము. అంతే, మళ్ళీ ఇప్పుడు మన ఛానల్ అవుతుంది. ఈ రోజు ఏదో చిన్న అశోక్ నగర్ ప్రోగ్రామ్ ఉంటే కలుద్దాం అనుకున్నాము. ఏది మన నిరుద్యోగుల సమస్యల పైన ఏదో చిన్న ఉంటాయి, కలుద్దాం అనుకున్నాం. అది క్యాన్సిల్ అయిపోయింది. అయిపోయింది అదే. సో మా రఘు సార్ అన్నారు ఒకసారి మాట్లాడదాము అశోక్ నగర్ ముచ్చట్లో ఏం నడుస్తుంది అంటే, చాలా అశోక్ నగర్ లో చాలా మటుకు చాలా వినిపిస్తున్నాయి కదా నోటిఫికేషన్స్ కానీ ఇంకా ఇట్లాంటివి కదా, సరే మాట్లాడదామంటే వచ్చినాం అనమాట లైవ్ లకి. సో ఏం సంగతులు, ఎట్లా ఏం నడుస్తుంది, ఏంది కథ? నాదైతే మొత్తం పబ్లికేషన్ వరకే ఉంటుంది సార్. పబ్లికేషన్ వరకు టెస్ట్ సిరీస్ ఇక నడుతూనే ఉంటుంది అంతా. ఇక నాదైతే అదే వర్క్ సార్. ఇక సమస్యలు ఉంటాయి, అప్పుడప్పుడు స్పందిస్తాం. అంటే నేను నాకున్న బిజీ షెడ్యూల్లో నా టైం వల్ల తిరగలేకపోతున్నాను అసలు చెప్పాలంటే. ఎందుకంటే నా దగ్గర ఒక 10 మంది దాకా వర్క్ చేస్తున్నారు. దానివల్ల నేను ఇష్యూస్ మీద మాట్లాడలేకపోతున్నా సార్. ఇక మీరైతే ఈ మధ్యలో బాగా తిరుగుతున్నట్టున్నారు కదా జనతా. ఇది గ్రేట్ సార్, మీరు అందరూ తిరగాలి. మనం కూడా టైం ఉండలేదు సార్. టైం ఉండడం లేకపోవడం వల్లే అవుతలేదు. ఎందుకంటే వర్క్ చూస్తున్నారు మీరు ఎంతమంది ఇలా ఫ్యాకల్టీలు, రికార్డింగ్ క్లాసెస్, బిజీ షెడ్యూల్ ఉంది అసలు. వాస్తవం చెప్పాలంటే ఈ 1.5 month నుంచి జస్ట్ 3-4 hours పడుకుంటున్నాను సార్. అట్లుంది సిచ్యువేషన్. ఫ్యాకల్టీలు ఇప్పుడు కనీసం ఈ రోజు మీరు చూశారు 5-6 చూసింటారు ఇక్కడ. వాళ్ళందరూ మేనేజ్ చేయాలి, మళ్ళీ బుక్ వర్క్ చేసుకోవాలి. నోటిఫికేషన్స్ వస్తానే కదా సార్, వస్తున్నాయి. మనం అనుకున్న రీతిలో అసలు ఇది ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ అయితే పెద్ద ఇష్యూ నడుతుంది సార్. పాపం చాలా మంది కానిస్టేబుల్ ఎస్ఐ కోసం ఒక గత అంటే ఎప్పుడైతే మనకు 2000 తర్వాత నోటిఫికేషన్ వచ్చిందో, తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ లేవు. 2022 తర్వాత మనకు నోటిఫికేషన్ కనిపిస్తలేవు. మళ్ళీ చాలా రోజులు అవుతుంది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 మంచి నోటిఫికేషన్ ఇచ్చింది. పెద్ద మొత్తంలో మంచి నోటిఫికేషన్ ఇచ్చింది. 16లో ఇచ్చింది, 18లో ఇచ్చింది, 22లో ఇచ్చింది. 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక మనం గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన నిరుద్యోగులు ముందుండి నేనైతే మస్తు కష్టపడ్డా అప్పుడు. ఆ టైంలో గుర్తుందా 2023 December ఆ టైంలో మీరు బాగా తిరిగారు కదా? నేను బాగా తిరిగిన సార్. కాంగ్రెస్ పార్టీ కోసం బాగా కష్టపడ్డాం. టీషర్ట్లు కొట్టించినాం, బస్సు యాత్ర కోసం మస్తు తిరిగిన. కానీ నేను బయటకి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేసుకోలే. నాకంతా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చేసుకోలే. కానీ హెల్ప్ అడిగితే ప్రతి ఒక్క అభ్యర్థికి హెల్ప్ చేసినాం. అప్పుడు ఆ టైంలో పుస్తకాలు ఇచ్చినాము, కోర్సులు ఇచ్చినాము, ప్లస్ కాంగ్రెస్ పార్టీ కోసం గెలవాలని చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయం చేస్తున్నాం అనుకోలే. వాస్తవం చెప్పాలి, స్టూడెంట్ విషయంలో నేను చాలా ఈ విషయంలో మాట్లాడుకుంటాం. కానీ ఏం మాట్లాడినా తీసుకుపోయి మళ్ళీ నెగిటివ్ ప్రచారం చేసుడు, అదేదో నచ్చనట్టు. నేను ఏంటంటే బాగా సెన్సిటివ్ క్యాండిడేట్ సార్. ఏది కొంచెం ఎవరైనా మాట్లాడే పడను అన్నట్టు అట్లాంటికి దూరం ఉంటుంది. అందువల్లనే రాలేకపోతున్నా. ఇక మీరు ఏంటంటే అన్ని భరిస్తున్నారు. మీరు మీ ఛానల్ గ్రూప్ వన్ కనీసం ఒక 250 వీడియోలు చేస్తుంటారా? ఈజీగా 320 పైన అయినాయి నావి. దాంట్లో అవుట్ ఆఫ్ విచ్ నా పర్సనల్గా చేసుకునే కొన్ని మోర్ దాన్ 250-260 వీడియోస్ నేను గ్రూప్ 1 కోసమే చేసిన. అదే. సో ఇప్పుడు అంటే మన విద్యార్థులందరూ నోటిఫికేషన్స్, ఇప్పుడు మన ఈఓ వచ్చింది ఒకటి, ఆర్టీసీది ఒకటి అయింది, తర్వాత ఈఓది ఇంకా ఇది రాలేదు, నోటిఫికేషన్ రాలేదు. బట్ వేరే స్టార్ట్ అయినాయి కదా. అంటే మీకు ఏమనిపిస్తుంది నెక్స్ట్? ఇప్పుడు గ్రూప్స్ పడతాయి అంటారా, పడే అంటారా? ఇప్పుడు మొన్న June 2nd అన్నారు కదా, మీకు ఏమైనా న్యూస్ ఉందా? ఇంటర్నల్ న్యూస్ June 2nd మిస్ అయింది. గ్రూప్స్ నోటిఫికేషన్స్కి అయితే కొంచెం టైం తీసుకుంటారేమో అనుకుంటున్నాను. మేబీ ఇయర్ ఎండింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న వీళ్ళు గవర్నమెంట్ ఆలోచన, గత గవర్నమెంట్ ఆమోదించినవి వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకొని ఇస్తలేరు. పాతయే. ఇప్పుడు మన రీసెంట్గా వచ్చిన డిప్యూటీఓ అంటే డిప్యూటీఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ డిప్యూటీఓ 24 పోస్టులు వస్తే కూడా గత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇచ్చిందే వీళ్ళు ఆమోదించింది. నెక్స్ట్ మొన్న వచ్చిన ఏడబ్ల్యూ చూసిన సార్, 222 పోస్టులు ఏడబ్ల్యూ. సివిల్ అయితే ఎలక్ట్రికల్ అయితే 79 ఎంతో ఉన్నట్టు మొత్తం మీద. ఈ 2 అవన్నీ కూడా గత ప్రభుత్వం వీళ్ళు చేసిన అయితే ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో అర్థమవుతలేదు సార్. ఇప్పుడు ఏమంటారు అంటే, మనము
ఒక 3 మంత్స్ లో వస్తాయని అనుకోవచ్చా? 6 మంత్సా? 1 ఇయరా? లేకపోతే సార్ హాఫ్ అయిన ఇయరా? నేను అనుకుంటున్నాను అంటే మన ఇక్కడ ఉన్న ఒక 10 సంవత్సరాల అనుభవంతో హ్మ్. వీడు ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు సార్. ఏంటి స్ట్రాటజీ అంటే చిన్న చిన్న నోటిఫికేషన్స్ అని ఇచ్చుకుంటా 20-30 పోస్టులు ఉన్నా 40 ఉన్నా ఒక 30-40 పోస్టులు ఇస్తాడు సార్. 30-40 నోటిఫికేషన్స్ ఇస్తాడు. ఈ మధ్య కాలంలో గ్రూప్స్ అనేది అక్టోబర్ తర్వాత అనౌన్స్మెంట్ చేస్తున్నాను నేను అనుకుంటున్నా. అక్టోబర్లో అనౌన్స్మెంట్ చేసి ఇయర్ ఎండింగ్ లేకపోతే అక్టోబర్లో ఇవ్వచ్చు నోటిఫికేషన్. ఇచ్చినా కూడా ఒకవేళ 28 ఎలక్షన్స్ ఉన్నా 29 ఎలక్షన్స్ ఉన్నా కూడా టైం చూసి ముందైతే వీడైతే నియామక పత్రాలు ఇవ్వాలి కదా. అదే అదే గ్రూప్స్ లాంటి ఎగ్జామ్ జరిగినప్పుడు కనీసం 1 ఇయర్ ఉంటుంది ప్రాసెస్. ఖచ్చితంగా. 1 ఇయర్ ఉంటుంది, దాని క్యూ ఉంటుంది, కేసెస్ ఉంటాయి, పెద్ద కథ ఉంటుంది అంతా. అవును అవును. కాబట్టి వాడు జాగ్రత్త పడతాడు. హ్మ్. జాగ్రత్త పడకపోతే మళ్ళీ బీఆర్ఎస్ Yeah. ఆల్రెడీ బీఆర్ఎస్ వస్తుందని ఇప్పటికే ఉంది. మళ్ళా కాదు, ఆల్రెడీ BRS వస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది. ఇంకా ఇట్లా తప్పిదాలు చేస్తే రేవంత్ రెడ్డికి ఇప్పుడున్న ఒకసారి ఓడిపోయిన తర్వాత నేను అనుకుంటున్నా సార్, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా. హ్మ్. కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో దానికి వాల్యూ ఉంది అప్పుడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరైనా లెక్క వేస్తాడా? అవును, చేయరు. అస్సలు చేయరు. అట్లాంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి వస్తుందేమో. వస్తది కానీ వస్తది. అందులో డౌట్ లేదు. అయితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది, విలువ ఉండదు. ఎందుకంటే నా మాట్లాడే విధానం పద్ధతి మంచిగా లేదు. ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలి కూడా నాకైతే ఇంతగానో నేను కాంగ్రెస్ పార్టీ కోసం మస్తు కష్టపడ్డాం. అదే. మస్తు రేవంత్ రెడ్డి మస్తు ఇష్టపడ్డాం ఆ టైంలో. అవును. మాట్లాడి ఈ లాంగ్వేజ్ ఇట్లా కాకుండా అదే. లాంగ్వేజ్ మార్చుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపైన స్పందించాలి. నిరుద్యోగ సమస్యలే కదా సార్. ఎడ్యుకేషన్కు వాల్యూ ఇస్తే తీసుకుపోయి అందరం ఎక్కిస్తారు. అందరం ఎక్కించినా కూడా సీఎం అయ్యిండు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంత ఉంది సార్ అప్పుడు ఓట్ బ్యాంకింగ్. మన ఇష్యూస్ లేకపోతే మన యొక్క టీజీపీఎస్ ఇష్యూ లేకపోతే మన నిరుద్యోగుల సపోర్ట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచేది? మన కాంగ్రెస్ పార్టీని నేనైతే అభిమానించే వ్యక్తినే, కానీ ఎక్కడ గెలిచేది? అది మన నిరుద్యోగులు ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్క ఓటు ఒక్కొక్కరు ఒక 3-4 ఓట్లు వేయిస్తే అది కనీసం ఒక ఎంత అయింది సార్, మంచి ఓటింగ్ అయిపోయింది. దాదాపు 30-40 లక్షల ఓటింగ్ వేయించింది సార్. ఎవరు? నిరుద్యోగులు. అది ఆ కృతజ్ఞత భావం అయితే లేదు. కృతజ్ఞత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సార్, కాంగ్రెస్లో ఇప్పుడు అంటే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అయినంటే కేవలము నిరుద్యోగులే సార్. నిరుద్యోగులు ఇంకెవ్వరు లేరు సార్. ఈయనైతే దేనికంటే దానికంట నిరుద్యోగులే. ఇక అది నెంబర్ 1 స్థానం సార్. అయితే ఇప్పుడు మనకి సరే రేవంత్ రెడ్డి పక్కన పెడదాము. ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు పక్క పెట్టాలి సార్? మనం ఇప్పుడు వచ్చిందే ఆయన గురించి. మన నోటిఫికేషన్ లేకపోతే ఇప్పుడు main సార్ ఇప్పుడు 2014 కంటే విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. అట్లా ఏజ్ లాస్ అయ్యి చాలామంది అట్లా వెళ్ళిపోయారు నోటిఫికేషన్స్ లేక. తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక వాళ్ళు పేపర్ లీకులని దానివల్ల కొందరు విసిగి చెంది ప్రిపరేషన్ ఆపేసింది. సరే వీడు వచ్చింది కదా మంచిగా నియామక పత్రాలు ఇస్తాడు, సరే నింపుతాడు అనుకున్న ఆశతోటి మళ్ళీ ప్రయాణం అయితే వచ్చేసింది. అందరు హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ కోచింగ్ సెంటర్లో స్టార్ట్ చేస్తారేమో అనుకున్నారు. అన్ని నిరుద్యోగుల ఆశలన్నీ అడియాశలు చేసింది సార్. అదైతే చేసిండు. మళ్ళీ ఇష్యూ పెద్ద ఇష్యూ ఏంటంటే పాపం కానిస్టేబుల్ అనే దానికి ఎస్ఐ దానికి ఒక 20,000 ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు తెలుగునారులో ఒక 5-6 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సార్. నిన్నగా సార్ ప్రతిరోజు చేస్తాను సార్. పాపం వాళ్ళు ప్రతిరోజు చేస్తాను. వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చూస్తున్నాం. కానీ ఇక ఏంటంటే ఇస్తాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎట్లుంటుంది సార్, ఒర్రించుకుంటారు బతిలాడించుకుంటారు అనుకుంటున్నా. ఇది బతిలాడించుకునే రకం కదా. బతిలాడించుకుంటాడు. సరే ఇస్తాడేమో అని అనుకుంటున్నా. అసలు సార్ ఇక్కడ హైదరాబాద్కే సరిపోదు సార్. అది హైదరాబాద్లో హైదరాబాద్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల పరిధిలోకి 5,000 సరిపోదు సార్. అంటే 35% ఆఫ్ ద పాపులేషన్ ఈ ఈ జిల్లాలకి ఇక్కడనే ఉంది కదా. మనకు 1.5 ఉంటుంది మొత్తం మీద ఈ 3 జిల్లాలలో. ఇన్నే ఉంది. ఇప్పుడు ఇన్నే ఉంది కాబట్టి మంచి నోటిఫికేషన్ ఇస్తే స్టూడెంట్స్ గ్రామీణ ఇప్పుడు మా ములుగు జిల్లా ఉంది సార్. ఎక్కడో నారాయణపేట ఉంటుంది, ఎక్కడో కొలంబి ఆసిఫాబాద్ ఉంటుంది, ఎక్కడో ఆదిలాబాద్ ఉంటుంది. లాస్ట్ బార్డర్ జిల్లాలను కవర్ చేయాలంటే పెద్ద మొత్తంలో నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఇచ్చి ఆ జీవోస్ చూసిన చెత్త జీవోస్ తీసేయాలి. తీసేస్తే అభ్యర్థులకు కొంచెం మంచి జరుగుతుందేమో నా ఆలోచన సార్. జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్కు అధికారంలోకి రావడానికి నువ్వు ఈరోజు ప్రభుత్వం సొమ్ము తింటున్నావు అంటే మా నిరుద్యోగులే. మా సొమ్ము తింటాను, మా సొమ్ముతో బతుకుతున్నావు అంటే నిరుద్యోగులే, ఇంకెవ్వరు లేడు. ఏ మీడియా ఛానల్ లేదు, ఎవ్వడు లేడు. నిరుద్యోగులు అంతేగా. నేనైతే నెంబర్ నిరుద్యోగులే అని చెప్తా సార్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం మస్తు తిరిగినాం. ఆ టైంలో తిరిగినాం, చేసినాం, వీడియోలు చేసినాం. ఇప్పుడు అంటారు అప్పుడు బాగా తిరిగిన. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏం చేస్తాం, మనిషి మంచోడైతే చెప్తాం.
అనేసి గలీజోడు అయితే ఏం చెప్తాం సార్. అయితే ఇప్పుడు రఘు అయితే ఇప్పుడు మన నెక్స్ట్ మన నోటిఫికేషన్లు కొంతమంది ఏమంటారు అంటే ఒకటేసారి బిగ్ నెంబర్ పడుతుందా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే గ్రూప్ 1 గ్రూప్ 2 తీసుకో. కొంతమంది ఏమంటారు అంటే ఒకటేసారి 450 500 పడుతుంది కేసీఆర్ వేసినట్టు. అదొక స్ట్రాటజీ అన్న, లేకపోతే చిన్న చిన్నగా 2-3 ఒక 100 150 ఒకటి మళ్ళీ ఇంకో సెకండ్ విడతల 100 150 అంటే ఎట్లా రావచ్చు అనుకుంటున్నావు? వాట్ ఈస్ యువర్ థింకింగ్? అయితే ఖాళీలు బాగున్నాయి సార్. ఎందుకంటే మొన్న అవును గ్రూప్ 1 మళ్ళీ ఎంపీడీఓలు కూడా ఎంపీడీఓలు ఒక 100 చేంజ్ 124 ఎంత వచ్చినట్టు మొన్న చేంజ్ చేసి ఎవరు జాయిన్ కాలేదు ఎక్కువ మంది. అవి 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 గ్రూప్ 1 కలుపుతారా, లేకపోతే ఎంపీడీఓ స్పెషల్ గా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే సార్. సపరేట్ కలిపి ఎట్లా ఇస్తారు సార్? అదే అయితే ఇప్పుడు నాకు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మై సేమ్ క్వశ్చన్, పెద్దగా పడుతుందా నోటిఫికేషన్ 450 500 పడుతుందా, లేకపోతే చిన్న చిన్నగా? తెలిసి అంటే గ్రూప్ 1 అంటే పెద్ద ప్రాసెస్ కదా సార్. ఒకళ్ళు ఇస్తే 1 టైం ఇవ్వచ్చు, 2 టైమ్స్ కూడా ఇవ్వచ్చు. 1 టైం ఇస్తే ఒక 200 తోటి చేంజ్ తో ఇస్తారని అంటున్నారు. మనకు డిపార్ట్మెంట్ పెద్దగా ఇస్తేనే బెటర్ సార్. ఎందుకంటే పోయినసారి మోసపోయినాం చాలా మంది, ఎన్నో ప్రాబ్లమ్స్. అలా సొంతంగా వాళ్ళ అసలు గవర్నమెంట్ ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు, చెప్పకూడదు. ఏంటంటే కొత్త జీవోలు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు ఛాయిస్ ఇవ్వడానికి కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలకు ఎవరు రాస్తారు సార్? వాళ్ళ పిల్లలకి తెలుగు వస్తుందా? రాదు. వాళ్ళ కేవలం 60 పోస్టులను తీసుకొచ్చి నేను నా ఒపీనియన్ సార్, కేవలం వాళ్ళ పిల్లలకు, ఎవరి పిల్లలు గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లలకు లాభం చేకూర్చడానికి వాళ్ళ పిల్లల కోసం ఆ జీవో తీసుకొచ్చుకొని ఇంగ్లీష్ మీడియంలో దిద్దారని ఒకటి నాకైతే నీకు దృఢమైన దానికోసం వాళ్ళ కోసం చేసుకుంది. కానీ కొంతమంది అయితే ఒక 100 మంది మాత్రం రియల్ క్యాండిడేట్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మా ములుగు దగ్గర ఒక అబ్బాయి 8 ఒక అబ్బాయి ఉంటాడు. అట్లాంటి వాళ్ళు మంచిగా పట్టిళ్ళు. ఇప్పుడు మన సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఒక అబ్బాయి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి మాటలు తీసుకొచ్చి ముందు పెట్టిళ్ళు. ఇక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సార్ సొసైటీలో అవన్నీ. కానీ జరగకూడదని ఇప్పుడైతే జరిగితే మాత్రము తన్నాలే సరిగా. అదే ఆల్రెడీ దేశ పరిస్థితి ఘోరంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తున్నాం కదా ఇప్పుడు మొత్తం. కాక్రోచ్ పార్టీ ఎట్లుంది? నేను కాక్రోచ్నే కదా, నేను కాక్రోచ్ని కాబట్టి అంత పెద్ద ఐటీ జాబ్ వదిలేసుకొని గ్రూప్ 1లకు వచ్చి స్టడీ చేసి చేస్తున్నా కదా. చూడలేకనే ఈ అవస్థ చూడలేకనే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు అంటే అమెరికాలో 6 years ఉండి వచ్చినా కదా, బట్ స్టిల్ నాకు అమెరికా ఓబుది కదా. ఇన్ఫాక్ట్ నాకు ఈ మధ్య చైనా మీద పడ్డది. మీరు ఏమన్నా ఏమో మరి చైనా అటే పోయింది అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనము అంటే మన పాలిటీషియన్స్ అంటే యాక్చువల్లీ మనం కొంచెం డైగ్రెస్ అవుతున్నాము. బట్ ఒక్క నిమిషం మళ్ళీ బ్యాక్ వస్తాము. అంటే చైనా ఏంది డిక్టేటర్షిప్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అని అంటారు. బట్ చైనీస్ ని చూసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం బాగా చదువుకున్నట్టయితే చైనీస్ లో అందరు నాస్తికులు, అంటే దే ఆర్ ఎథిస్ట్, దేవుని నమ్మరు. దేవుని నమ్మకపోయినా నాన్ రిలీజియస్ అయినా చైనా ఈజ్ సో డెవలప్డ్ కంట్రీ. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఏదో ఉంది కదా, చూపిస్తారు కదా నీట్ పేపర్. ఒక్క నిమిషం, నీట్ పేపర్ అయినాక దాంట్లో చూపిస్తారు ఆ ఎగ్జామ్ కోసం అంట మొత్తం 1.1 crore చిల్లర రాస్తారంట ఎగ్జామ్. అది చాలా స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తారంట. ఇట్లాంటివి చూసినప్పుడు అంటే నాలాంటి వాడికి ఏం అమెరికా పోదాం రా భయ్, మళ్ళీ చైనాకే పోదాం, ఇండియా కంటే బెటర్ అనిపిస్తుంది. అయితే సో కమింగ్ బ్యాక్ మళ్ళీ చెప్తున్నా, అదే మన ఇంత ఈ CJP పార్టీ కానీ ఇది కానీ ఇదన్నీ చూసినాక అనిపించింది కొంచెం పోరాటం చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనం పోరాటం ఎందుకు చేయాలంటే ఎందుకు నేను ఇప్పుడు మన 2 days బ్యాక్ నేను అందరూ అడిగారు నీకు ఎందుకురా అవన్నీ ఎందుకు అంటే నాకు ఒకటే ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు రేపు మా పిల్లలు ఒక 10 years తర్వాత డాడీ ఆ టైంలో గవర్నమెంట్ అంత దరిద్రంగా ఉంటే మీరు ఎవరు కూడా ఎందుకు ప్రశ్నించలేరు డాడీ అని అడిగిన అనుకో, ఏడబెట్టుకుంటూ ముఖం కాదంటవా? అంటే ఇప్పుడు మనం అంటాం కదా మన పేరెంట్స్ని, డాడీ ఆ టైంలో గంత తక్కువ ఉన్నది ల్యాండ్ ఎందుకు నువ్వు మనం గుర్తుందా, నువ్వు అప్పుడు అక్కడ కొనుంటే. ఎగ్జాక్ట్లీ, రేపు మనం చేయకపోతే మన పిల్లలు అదే ప్రశ్న ఇస్తారు, అప్పుడు నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు? సో అందుకోసం అనమాట. సో అదొకటి. ఇంకొకటి కమింగ్ బ్యాక్ టు అవర్ మళ్ళీ ప్రీవియస్ పాయింట్, నేనేమంటా అంటే నోటిఫికేషన్స్ మీరు అన్నారు కదా మొత్తం 400 550 పెద్ద నోటిఫికేషన్ ఇచ్చే బదులు నేనేమంటా అంటే చిన్నగా ఎక్కువ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి పెట్టిరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి గ్రూప్ 1 ఆఫీసర్లు పెడితే 100 మంది కరెక్ట్ పీపుల్ని ఎంచుకుంటే 101 ర్యాంక్ ఉంటాడు చూసినావా, ఆడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఆడు ఫస్ట్ సెకండ్ వస్తాడు కాదంటారా? ఎందుకంటున్నా అంటే చెప్పలేము, అంటే వాడు అట్లీస్ట్ స్టార్టింగ్ లో అయితే ఉంటాడు చెప్పలే. అది ఓకే, అది వదిలేద్దాము అంటే ఎట్లయితే వాడికి వాడు ఇప్పుడు ఒక ఎవ్రీ 9 months 1 year నోటిఫికేషన్ వేస్తున్నప్పుడు ఇది మిస్ అయితే నెక్స్ట్ దాంట్లో వస్తుందని తెలుసు. ఇప్పుడు UPSC లాగా అదే ఇప్పుడు నువ్వు 450 500 వేసినావు అనుకో, ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది అంటే
450లో సగం వీళ్ళు అమ్ముకొని తింటారు, ఏదో రాండి అడుగు పొడుగు దొరుకుతాయి అని అని అంటారు. అనే ముచ్చట ఉండదు ఇక ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ కోసం మస్తు కష్టపడతారు మన కూరగాయలు, మస్తు తిరుగుతున్నారు, మస్తు కష్టపడుతున్నారు. వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పిదాలను కూడా ఎత్తి చూపిస్తున్నారు. ఆ తప్పిదాలు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చినా ఫస్ట్ రిజర్వేషన్స్ ఏమున్నాయి, ఎట్లా ఫాలో అవుతున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అవన్నీ చూసుకుని జాగ్రత్త చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంది మన వాళ్ళందరూ కూడా మన పీసీపీ దాంట్లో కూడా చిన్న ప్రాబ్లం ఉన్నట్టున్నది. అది కూడా కరెక్ట్గా కేటగిరీస్ పరంగా చూసుకోవాలి, ముందే జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళు చదివిన కష్టాన్ని మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఎంత కష్టం. అదే కదా ఇప్పుడు మొన్న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి లాస్ట్ కి మెయిన్స్ పేపర్ మీ ఆన్సర్ పెట్టి చాలాసార్లు అన్న ఎంఐఏఎన్ఎస్ కి ఎంఐఐఎన్ఎస్ కి ఎంఐఏఎన్ఎస్ అని రాశారు. ఈవెన్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల మనకు మళ్ళీ దెబ్బ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది సో ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అది అంతా మంచి మంచి వాళ్ళు కూర్చుంటారు అక్కడ సీట్ల మీద, చిన్న చిన్నవి కూడా ప్రూఫ్ రీడింగ్ కూడా చేయకపోతే ఎట్లా. అంటే నువ్వు ఒక సర్క్యులర్ ని ప్రూఫ్ రీడింగ్ చేయట్లే, క్వశ్చన్ పేపర్ అయితే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ అయితే చెప్పొద్దు ఇక. ఇప్పుడు పేపర్స్ అయితే మారిపోయింది సార్, ఒకప్పుడు బాగాలేకపోవచ్చు కానీ ఇప్పుడైతే పేపర్స్ మారిపోయింది. కానీ ఎగ్జామ్ పెట్టే విధానం ఇంకా మంచిగా తీసుకోవాలి, ఇంకా మంచిగా తీసుకురావాలి. ఇంకా మళ్ళీ రాసే ఓపిక నిరుద్యోగులకు లేదు. ఇచ్చే నోటిఫికేషన్స్ మంచిగా ఇవ్వాలి. ఒక గ్రూప్ 1 ఒక 500 దాకా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 500 నింపిన వాస్తవం చెప్పాలంటే దాదాపు ఒక 1000 పైన నింపాల్సింది ఇప్పటికే. బీఆర్ఎస్ ఒక 500 నింపాలి, ఈ కాంగ్రెస్ కూడా వచ్చినాక ఫస్ట్ 500 నింపుకోవాలి, ఉండాలి. 12 ఇయర్స్ అయినప్పుడు అనుకున్నాము, 12 ఇయర్స్ అయినప్పుడు ఎవ్రీ ఇయర్ 100 కనీసం 100 మంది ఎత్తే మస్తుండే కదా. కొంచెం టీజీపీఎస్ మీకు నమ్మకం వచ్చు, అరే వీళ్ళు పార్టీలు మంచిగా పనిచేస్తాను, తెలంగాణ కోసం మస్తు పని చేస్తాను, మనం కూడా మన పిల్లల్ని గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఏమైతే తెలుసు, రాకపోతే నెక్స్ట్ యూపీఎస్ ప్రిపేర్ అవుతాడు. యూపీఎస్ లో మనలో వస్తారు కదా, గ్రూప్ 1 ప్రిపేర్ అయినోడు కనీసం మళ్ళీ ఎస్ఎస్సి సీజీఎల్ కొడతాడు, ఏదో కొడతాడు. ఇంకా యూపీఎస్సీ గ్రూప్ ఏ గ్రూప్ బి ఉన్నాయి, మళ్ళీ యూపీఎస్సీ ఉంది, ఏజ్ ఉంటే యూపీఎస్సీ కొడతారు, ఇవన్నీ కొడతారు కదా. గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందో కనీసం అంటే మంచి మంచి ఆలోచనలు తీసుకొని ఎవరైనా పిలుచుకొని ఏం చేద్దాము, మీ ఆలోచనలు మీకుంటే పోతారు ఫ్లైట్ వేసుకొని యూపీఎస్సీకి పోయేస్తారు. పోతే వాళ్ళకేం తెలుస్తుంది, యూపీఎస్కి పోతారు, వాళ్ళు చెప్పి మాకు గైడ్ కడిగి ఇస్తారు, 2 నిమిషాలు టీ ఇస్తారు, బయటకు పంపిస్తారు వీళ్ళని. కానీ సమస్య మనకు తెలుసు కదా, ఎందుకంటే 10 yearsగా నేను మార్కెట్లో ఉన్నా కాబట్టి సమస్య మనకు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఎట్లా కష్టపడుతున్నాడు, వాళ్ళు ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారు, అలా ఎవరైనా మొత్తం కోల్పోతున్నారు. వాస్తవం చెప్పాలంటే నోటిఫికేషన్స్ లేక, పెళ్ళిళ్ళు కాక, నిజంగా చెప్పాలంటే అశోక్ నగర్లో 40 సంవత్సరాలు దాటిన కూడా ఉన్నారు. ఆడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ మధ్యలో ఏమైందంటే దాన్ని ఒక 1 year పెంచి 1 yearకే ఇచ్చిండు, మళ్ళీ పోయినసారి కంటే మళ్ళీ ఒక 1 year తగ్గించి ఇచ్చిండు. ఏంది ఇది అసలు మనం చేసేదే నిరుద్యోగుల కోసం చేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నిరుద్యోగులకి ఏమన్నా వర్క్ చేయాలి, ప్లస్ వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఏదైనా చేయాలి. వాస్తవం చెప్పాలంటే టెక్నాలజీ గ్రో అయ్యి ఆంథ్రోపిక్ ఏఐ నడుస్తుంది, చాట్ జీపీటీ వస్తున్నాయి, దాని వల్ల జాబ్స్ రెడ్యూస్ అవుతున్నాయి. ఒక సైడ్ అవి రెడ్యూస్ అవుతున్నాయి, ఇక్కడేమో గవర్నమెంట్ పట్టించుకోవాలి. అంటే తెలంగాణ ఇస్ గోయింగ్ టు బికమ్ బీహార్ స్టేటా? కాదు కదా. బీహార్ లో నిరుద్యోగ సమస్య ఎంత తెలుసు కదా. నేను నినాక మొన్న బీహార్ లో సెల్ టవర్ ఎత్తుకుపోయారు, అంటే తెలంగాణ కూడా అట్లా అయితే భయం అవుతుందబ్బా. నువ్వు ఇప్పుడు నియామకాలు అనేది ఒక మెయిన్ కీ ఆబ్జెక్టివ్ గా పెట్టుకొని తీసుకొచ్చిన తెలంగాణని ఇప్పుడు నిరుద్యోగులు ఇట్లా పెడితే నిరుద్యోగ సమస్య పెరిగి ఇట్ లీడ్స్ టు క్రైమ్ పెరుగుతుంది, నీకు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎవడు ఏం చేస్తుండో ఎవరికి అర్థం కాదు. అప్పుడు తర్వాత నువ్వు మళ్ళీ క్రైమ్ పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి వాడు అంటాడు కదా సినిమాలో ఖాళీగా ఉంటే మందేయాలనిపిస్తుంది, మందేస్తే నాకు ఇట్లా ఖాళీ ఉండడానికి కారణం ఎవడో అని కొట్టాలనిపిస్తుంది అన్నట్టే ఉంటది. వర్క్ అనేది అప్పచెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కొంచెం వర్క్ అప్పచెప్పాలి, స్టూడెంట్స్ క్రమశిక్షణ దారిలో పెట్టాలి. గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా కోర్సెస్ కి శిక్షణ ఇవ్వాలి. ఇదే కాదు కదా, ఇప్పుడు బయట ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి సార్, ఇంకే ఛానల్స్ ఉన్నాయి కావచ్చు, వాటికి ఫస్ట్ ఒక ఏదైనా నేర్పించాలి. ఎడిటింగ్ నేర్పించడమో, లేకుంటే మల్టీమీడియా నేర్పించడమో, ఇంగ్లీష్ నేర్పించడమో, ఇంకా స్కిల్స్ నేర్పిస్తే అభ్యర్థులు ఇంతగానం రారు కదా. గవర్నమెంట్ చేసే చెత్త పనులలో ఫస్ట్ ఇలాంటి శిక్షణ ఇవ్వకపోవడమే నేను అనుకుంటాను. ఇప్పుడు వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది సార్. నేను మా ఆఫీస్లో చేసే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తాను చూస్తూనే ఉన్నారు, గంటకి అవర్ చొప్పున ఇస్తున్నాం. అవర్ చొప్పున గంటకి చేసుకున్నాం వర్క్, అట్లా చేస్తున్నాం. అంటే అంత స్కిల్ నేర్పిస్తే ఎవరైనా ఇస్తారు. అట్లా సందర్భంగా చెప్తాను, నాకు కూడా ఎవరైనా ఉంటే నాకు వీడియో ఫోటోగ్రాఫర్ కావాలి, ఎడిటర్ కావాలి. నాది యూట్యూబ్ ఛానల్ కొత్తది కదా, నాకు ఎవరు లేదు, నేనే వెతుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ నేను క్లీనర్, ప్లంబర్. సార్ ఈ మధ్యలో మంచిగా యాప్ కూడా తీసుకొచ్చిండు, సార్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే కష్టపడుతున్నాడు. మీకోసం అమెజాన్లో జాబ్ కూడా వదులుకున్నట్టున్నాడు. ఈ మధ్య మంచి సాలరీ అది నాకు తెలిసి.
చెప్పాలంటే ఒక ఇక పెద్ద అమౌంట్ అది వదిలేసిండు. ఈ సైడ్ మరి ఎందుకు రావాలనే ఇంత ఆలోచన మరి? అదే చెప్తున్నా కదా, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆస్పిరేషన్. మనం నేను మిస్ ఎడ్యుకేషన్ సైడ్ నేను మిస్ అయినా కానీ నా నాలాంటి వాళ్ళని ఇంకొక 10 మందిని తయారు చేయాలి. మనం ఏంటంటే సరే నాకు గ్రూప్ 1 రాకపోతే, నన్ను చాలా మంది ఉన్నారు గ్రూప్ 1 ఆఫీసర్స్ అంటే ఉన్నవాళ్ళు, అయితే బ్రదర్ నువ్వు గ్రూప్ 1లోకి వస్తే కూడా నువ్వు ఆఫీసర్ అయినా నువ్వు ఉండలేవు, ఇక్కడ ఉన్న వ్యవస్థ అట్లుంది, మీరు అక్కడ ఉండడమే కరెక్ట్, అక్కడ ఉంటే మీరు ధైర్యంగా మీరు అనుకునే చెప్పగలుగుతారు. అదే నువ్వు ఒక ఆఫీసర్ అయి ఉంటే మాత్రం ఇప్పుడు మనం ఇట్లా చేస్తుంటేమా గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడకపోతుంటాం కదా, నాకు చాలా మంది అదే చెప్తున్నారు, నువ్వు రాకపోవడమే మంచిదని. నాకు కూడా మంచిదే అనిపించింది. బట్ స్టిల్ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది కదా. ఇప్పుడు నేను ఒక 20 years సాలిడ్గా ఐటీలో చేసిన, ఐటీలో నేను ఆల్మోస్ట్ అన్ని అంచెలకి ఎదిగి వచ్చేసిన. ఇంకా అక్కడ ఏం లేదబ్బా, చూసింది ఏం లేదు, కొత్తది ఏం లేదు ఐటీలో, నేను చూసేది ఏం లేదు. సో బట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నాకు అనిపించింది ఐ హ్యావ్ టు హ్యావ్ మై ప్రజెన్స్. ఎందుకంటే నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ ఇంకా కావాలా, ఇంకా ఎంతమంది ఉన్నా మంచిదే. ఇప్పుడు మీరు ఉన్నారు, నేనున్నాం, చాలామంది మన అశోక్ నగర్లో కొట్లాడే పెద్దలు ఉన్నారు కదా, పెద్దలు. కానీ అది ఎంత చూడు, నువ్వు కంపారిటివ్లీ 3.5 crores కంపేర్ చేస్తే ఉన్నారు హార్డ్లీ 100 మంది కూడా ఉంటారా? ఏడ సరిపోతుంది నీకు అంటే ప్రజలని ఉత్తేజపరిచి మోటివేట్ చేసే ఒక కరెక్ట్ పీపుల్ 100 మంది 1000 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినా తక్కువనే మన సిస్టమ్కి. సో దట్ ఈస్ వాట్ అందుకోసమే నేను ఇటువైపు వచ్చిన. చూద్దాం మరి ఎట్లయితుందో ఈ ప్రస్థానము. ములుగు జిల్లా అవును, బుక్స్ అంటే ఏమేమి ఒకసారి చెప్పండి. బుక్స్ అయితే చాలా బుక్స్ రిలీజ్ చేసిన సార్ ఈ 1 month లో. అంటే జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, సిడిపిఓ కానీ, ఇప్పుడు వచ్చిన డిప్యూటీఓ అయితేంది, రాబోయే ఈఓ అయితేంది, గ్రూప్ 1 గ్రూప్స్ అయితే అన్ని బుక్స్కి ప్రతి బుక్ రిలీజ్ చేస్తారు. ఇవన్నీ అవే సార్. తెలుగు మీడియంలో చేస్తా, ఇంగ్లీష్ మీడియంలో చేస్తా. లేటెస్ట్ ఎన్ని లేటెస్ట్ సార్. ఈ మంత్లో ఒక 6 పుస్తకాలు రిలీజ్ చేసిన. తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ సార్, పాలసీస్, జాగ్రఫీ 6, ఇండియన్ హిస్టరీ, సోషల్ కల్చరల్ హిస్టరీ. అందరు తెలుసు. చాలా పుస్తకాలు ఉంటాయి సార్. ఇవన్నీ కొత్త పుస్తకాలు సార్, కట్టిన పుస్తకాలు కొత్త పుస్తకాలే. చాలా పుస్తకాలు రిలీజ్ చేస్తాం. దాదాపు మన పబ్లికేషన్ ఒక 20 పైన ఉంటాయి సార్. తెలుగు ఇంగ్లీష్ మొత్తం కలిసి తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి. ఇబ్బంది అయితే ఏం లేదు సార్. మార్కెట్లో అయితే మంచి నేమ్ ఉంది, నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమిస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు నిరంతరం, మీరు చూస్తూనే ఉంటారు సార్, బిజీ ఉన్నా సార్ అని చెప్తా. ఎందుకలో కానీ కలుపులేము, బిజీ ఉంది, షెడ్యూల్ బిజీ ఉంది. ఇప్పుడు మన వల్ల ఇప్పుడు నేను కనుక ఒకరోజు టైం వేస్ట్ చేసుకోండి సార్, పని అంతా ఆగిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది. నా పర్సనల్ అయిపోయినా నేను వదులుకున్నా, వాస్తవం చెప్పాలంటే. అట్లా వర్క్ చేస్తేనే నా దగ్గర 10 మంది పని చేస్తారు సార్. ఆ 10 మందికి పని చేయడానికి నేనే మూలం అక్కడ. వాళ్ళు కనుక ఒక 1 month గ్యాప్ ఇస్తే వాళ్ళకు 40,000, 50,000, ₹1,00,000 పోయినట్టేనే. పోతే వాళ్ళకి ఇబ్బందే కదా. అట్లా అయిపోతాయి. మళ్ళీ నాకు వెళ్తే బాగా లేకున్నా కూడా అందుకోసమే ఈ టూర్లు ఇవన్నీ ఏం పెట్టుకోను, ప్రశాంతంగా ఆఫీసులో వర్క్ చేసుకొని నా పని చేసుకుంటా. సార్ ఎంజాయ్ చేస్తా సార్, అంటే నేను కూడా ఎంజాయ్ చేస్తాను మీలాగా. అంటే మీ అంత కాదు, మూవీస్ బాగా చూస్తా. ఇక ప్రతి మూవీ చూస్తా, వీక్లీ కనీసం ఒక 4-5 సినిమాలను చూస్తా. అంటే నైట్ చూస్తా, నైట్గా ఖాళీ ఉంటాంగా సార్, నైట్ ఏంటంటే మూవీకి వెళ్తా, ఒక్కనే వెళ్తా. సినిమాలో పిచ్చి, ఎందుకంటే అవి చూస్తే కొంచెం మానసికంగా సిట్రైట్ అవుతాం. ఆ 3 గంటలల్లో మనకున్న టెన్షన్స్ అన్ని పోతాయి. సినిమాలు అంతేగా ఇక అట్లా. సరే ఏమున్నా ఆయన పక్కన పెడితే నిరుద్యోగ సమస్య అనేది ఘోరంగా ఉంది సార్. నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ ఎస్ఐ కోసం అయితే వాళ్ళకి 20,000 పోస్టులు డిమాండ్ చేస్తున్నారు. కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే నువ్వు గెలవాలంటే కూడా వాళ్ళే పిల్లలు. ఒక 20,000 పోస్టులకి నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఎట్లుంటో తెలుసా? ఆ 20,000 మంది కుటుంబాలలో కనీసం 4 ఓట్లు పడతాయి. రేవంత్ రెడ్డి గారు 4 ఓట్లు అంటే కనీసం 60,000 ఓట్లు తెలుసా? 60,000 ఓట్లు అంటే వాళ్ళు చేసుకున్న పిల్ల ఉంటుంది, వాళ్ళ మామ అత్తమామ ఉంటుంది, వాళ్ళ చుట్టాలు ఉంటారు, మస్తు ఉంటుంది. నీకు ఎవరు గైడెన్స్ ఇస్తాడో అర్థమవుతలేదు. కానీ ఆ 20,000 పోస్టులు అయ్యి మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది నేను అనుకుంటాను సార్. గ్రూప్ 1 కూడా, గ్రూప్ 2 కూడా మంచిగా, ఒక గ్రూప్ 2 అయితే 1800 పోస్టులు వేయాల్సిందే. గ్రూప్ 3 కూడా బాగానే వేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏమి వేయలే, వేకెన్సీస్ ఉన్నాయి బాగా. బీఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్స్ ఇవన్నీ బీఆర్ఎస్ వేసిన, ఏమన్నా గ్రూప్ 3 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా,
గ్రూప్ 4 అయినా కూడా వాళ్ళు వేసినాయి వీడు అంతా కొడితే 8,000 9,000 నింపిండు అంతే. ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ ఇది కూడా మొన్న నేషనల్ నోటిఫికేషన్ సార్. గత ప్రభుత్వం ఆమోదిస్తే ఆర్థిక శాఖ ఆమోదిస్తే ఈ నోటిఫికేషన్ ఇచ్చిండు. సొంతంగా చేసే తెలివి లేదా? ఇంతగానం గవర్నమెంట్ నడిపిస్తున్నావు, నీకు మంచి కులబలం ఉన్నది, డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి పుడతాం ఒకసారి చస్తాం. మనం చచ్చినప్పుడు ఏడవాలే. వైఎస్ రాజశేఖర్ చచ్చిపోతే ఎట్లా ఏడ్చినట్టు జనాలు మస్తు బాధపడ్డాం. అట్లా రేవంత్ రెడ్డి అట్లా ఉండాలి మన జీవితం. మొన్న చూసిన నేను మొన్న ఎవరో ఒక డ్రైవర్ పిల్లగాడిని చూస్తే ఆయన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీ రియంబర్స్మెంట్ వల్ల ఇప్పుడు వాడు మంచి ఉద్యోగం సాఫ్ట్వేర్ జాబ్ చేసి వాడిని అడిగిన, అరే మీ హాలత్ చూసి ఇట్లుంది కదా అంటే, అన్న నేను ఫీ రియంబర్స్మెంట్ లో చదివినా అన్న అని చెప్తుంది. నేను స్టన్ అయిపోయినా. ఓహో ఇంత హెల్ప్ అయిందా. వైఎస్ఆర్ సూపర్ సార్ ఇప్పుడు కనబడుతున్నాయి. అంటే ఒక ఏదైనా సరే ఒక 10 years తర్వాత చూపిస్తుంది ఏదైనా సరే. ఫీ రియంబర్స్మెంట్ వాడు ఇప్పుడు మంచి ఉద్యోగం, ఆరోగ్యశ్రీ అయినా సరే అది మంచి స్కీమ్స్ తీసుకొచ్చిండు. ఎందుకు గుర్తు చేసుకుంటాను? గుర్తు చేసుకోవాలి, నిన్ను కూడా గుర్తు చేసుకోవాలంటే మంచి నోటిఫికేషన్స్ ఇవి, మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ నిర్మించు, అవి ఏం చేసినా ఒక పద్ధతికి తీసుకురా. అదే అంతేగాని ఆయన మాట్లాడితేనేమో జ్యుడిషియరీతో దగ్గర అటాచ్ అవుతారు. ఇప్పుడు మనం చూసాం కదా. అదే అంటే ఏమో ప్రతి సుప్రీంకోర్టు కేసు ముందుగా ఇలా కలుతాడు, ఇది నాకు అర్థం కాదు. అదే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసినట్టు ఇప్పుడు అదే కామన్ మ్యాన్ మనకు తెలియదు, మీరు నిజంగా ఆ టాపిక్ ఏం మాట్లాడిందా, కానీ ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు దాని ముందు వెనకాలను కలుస్తాడు, అటాచ్ అవుతారు. పెళ్లిలను అదో ఇదని చెప్పి పోయి కలుస్తాడు. అదైతే రాంగ్ సార్. పబ్లిక్ అర్థం కదా. అర్థమవుతుంది, ఎందుకంటే మనం పిచ్చోళ్ళమా? వీకంటే ఎక్కువ చదువుకున్నా ఇక్కడ ఉన్నారు అసలు చెప్పాలంటే. నువ్వే సీఎం అయినాడు మేము కాలేమా? కావాలనుకుంటే అవుతాం కానీ మాకు అంత అవసరం కూడా లేదు. అంటే రెండు ఉంటాయి, పిల్లట కళ్ళు మూసుకొని పాలు అనుకుంటారు అట్లా అనుకోవాలా, లేదంటే నేను చేసేది నేను చేస్తా, మీరు నేను చేయలేరు. ఇది రెండోది. అంటే నా ఇష్టం ఆవురాబాయ్, నేను బరాబర్ తిరిగిన జ్యుడిషియరీతో తిరుగుతా, నేను మతలబ్ చేస్తా, మీరు ఏం చేయగలుగుతారు? మిమ్మల్ని వేస్తే కేసులు వేస్తాం. సెడిషన్ కేసు ఉంది, 124 సెక్షన్ ఏ ఉంది, రాజద్రోహం కేసులు ఉన్నాయి, మేము చేస్తాం. ఎవడన్నా ఇట్లా నీలా యూట్యూబ్ లో మాట్లాడితే ఆ మీద దాడి చేయించండి. అట్లా అంటే ఐదర్ హిస్ మెంటాలిటీ షుడ్ బి లైక్ దిస్ వన్, ఆర్ లేదు మనని ఎవరు పట్టించుకోరు అని కూడా అట్లా అనుకోవచ్చు. అది మన అందులో రెండు పట్టించుకోరు. సమయం వచ్చినప్పుడు అన్ని పట్టించుకుంటారు, సమయం వచ్చినప్పుడు అన్ని తీసి పక్క ముందు పెడతారు. నువ్వు ఓడిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోవడానికి కారణం నువ్వే అవుతున్నావు. ఒకప్పుడు నువ్వే గెలిపిస్తామని అనుకున్నాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఓడిపోతుంది అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నిజం నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు 10 సంవత్సరాలు ఉంటాడని ముచ్చట్లు చెప్తాడు, డబ్బాలు కొడుతున్నాడు, ఇంత చెప్తున్నాడు. అసలు ఇంత కూడా ఉండాలి మనిషి అన్నప్పుడు. నేను మాట్లాడద్దు కానీ ఎందుకు మా మాటలు వస్తాయి, కోపం వ్యతిరేక అంటే చూసినప్పుడు. ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యంలో మనం వీ హ్యావ్ దట్ ఆర్టికల్ 19(1)A ప్రకారం వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నువ్వు చెప్పాలి. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు కానీ మీకు పొలిటికల్ అఫిలియేషన్ ఏం లేదు, నాకు పొలిటికల్ అఫిలియేషన్ ఏం లేదు, వీఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఓట్ వేసినాం కాబట్టి ఆ ఓటు వేయించడం కాదు, పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం గెలిపించడం తిరిగినాం ఆ టైంలో కాబట్టి ఆ హక్కుతోని మనం బరాబర్ చెప్పాలి. నువ్వు మనం కామెంట్ చేయకపోతే దానికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చూస్తున్నాం కాంగ్రెస్, ఇప్పుడు మన కామన్ పీపుల్ మనమే కాకుండా ఈవెన్ కాంగ్రెస్ లో కూడా పెద్దలు కొంతమంది అబ్బా వీడు ఎప్పుడు జారిపడతారా అని వాడేటట్టు రెడీ ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంటర్నల్ గా వెయిట్ చేసి అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ ఈజ్ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హ్యావ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ముందు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక టీడీపీ లాగా, ఒక బీజేపీ లాగా ఒక లీడర్ చెప్తే అదే కాదు. కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవరికి వాళ్ళే నేను లీడర్ అవునా. ఇప్పుడు ఈయన ఏడ జాగ్రత్తడా అని వేడిగా ఉన్నారు. ఒక సైడ్ మీ పార్టీలోనే జాగ్రత్త వేడిగా ఉన్నారు. పైకి వెళ్ళి మొత్తం ఇండియాలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక మన 4 రాష్ట్రాలు ఉంటున్నాయి సార్ అంతే మొత్తం మీద. కేరళ ఒకటి, మన తెలంగాణ, కర్ణాటక మొన్న వచ్చింది. సో మరి కేరళ కాంగ్రెస్ పార్టీ వల్ల నచ్చిందంటవా అక్కడ, లేకుంటే అక్కడ ఉన్న వ్యక్తి వల్ల వచ్చిందంటవా? వ్యక్తి అని అయితే వ్యక్తి అనుకుంటున్నా, వ్యక్తి అనేది ఒకటి ఉంది. ప్లస్ అన్ని సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ కూడా అన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా, చాంట్లు పరిపాలించింది. ఒకసారి కొత్త గవర్నమెంట్ ఛాయిస్ ఇద్దామేమో అనుకున్నారేమో అక్కడ కూడా జనాలు. అంటే వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా సార్ కేరళలో, అంటే కొంచెం ఎందుకంటే మార్పు కోరుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళేమి ఫ్రీగా ఏదో వస్తుందని కాదు కానీ. సో కాంగ్రెస్ ఇప్పుడు చూసినట్టు చాలా తక్కువ దాంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఉంటే, ఇప్పుడు నెక్స్ట్ పుస్తకం 2028 లో పోయింది అనుకో, వాళ్ళ పై గవర్నమెంట్ చెప్తుంది నీలాంటూ నాలాంటూ ఎంత మొత్తుకున్నా వీళ్ళు వినకుండా పోతే ఇక నామినేషన్ లేకుండా పోతుంది. మళ్ళీ ఇక నెక్స్ట్ 10 years కాంగ్రెస్ మర్చిపో, స్టేట్ లో కాంగ్రెస్ అనేది పోతుంది. నేను అనుకుంటున్నా నిరుద్యోగుల నుంచి ఏమైనా కొత్త ఉద్భవం ఏమైనా నిరుద్యోగుల నుంచి పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అయితే మన దాంట్లో సార్ ఇక్కడ తిరిగే వాళ్ళ దాంట్లో కూడా ఎవరికి వారు ఏమన్నా తీరంటారు చూసినావా, అట్లా కాకుండా నిరుద్యోగుల కోసం పోరాడే వాళ్ళు
ఫ్యాకల్టీలు అయినా మనమైనా ఒక స్టూడెంట్స్ అయినా ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తే మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మనకు అంత సత్తా ఉంది మొత్తం వ్యవస్థ మార్పు. పోయినసారి మనం ఎంత మార్పు తీసుకొచ్చినాం. ఆప్ అట్లనే కదా, ఇప్పుడు ఢిల్లీ ఎట్లా గెలిచింది ఆప్, ఢిల్లీ అట్లా ఇప్పుడు సిజేపీలు కూడా పార్టీ పెట్టారు అనుకో, మన నాలంటూ నీలంటూ కూడా పోటీ చేయొచ్చు. అప్పుడు ఏమైంది అబ్బా, నువ్వు అప్పుడు ఆరామ్సే వెళ్ళిపోతుంది కదా. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యూ డోంట్ నీడ్ డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలు. నువ్వు యూట్యూబ్ లో ఇన్స్టాలో నువ్వు పబ్లిష్ చేసి పొద్దున్న 11 ఆటో దగ్గరికి వెళ్ళి ఒక కూలోడి వరకు ఇదే చేస్తారు, మనం పబ్లిష్ చేయొచ్చు. నువ్వు బయట కూడా మైక్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు పంచినా పంచకపోయినా వ్యక్తి కష్టపడితే సమాజం గుర్తిస్తుంది సార్. సమాజం గుర్తిస్తుంది ఆ వ్యక్తి వ్యవస్థకు తగ్గట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మేసిన అంటే కాదు, కేవలం నిరుద్యోగులు తీసుకొచ్చిన ఓటింగ్ తోటి గెలిచిండు. అసలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత ఉన్నప్పుడు నాకు తెలిసి 22-23 గెలిచేది కావచ్చు ఒక్కరైనా గెలిస్తే. ఎక్కడన్నా ఈ ఉన్న లాస్ట్ మెజార్టీ, ఇప్పుడు ఉదాహరణకు మా సీతక్క ఉన్నది మలుగులో, ఆమె గెలిచింది. ఎంత ఒక 26-28 గెలిచింది. నిరుద్యోగులు మలుగులో ఎంతమంది ఉంటారు, కనీసం 30,000 ఉంటారు. 30,000 మంది వేస్తేనే కదా గెలిచింది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ ఉంది, అక్కడ మంచిగానే స్ట్రాంగ్ ఉంది. మా జనాలు అక్కడ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. ఆ టైంలో గెలవడానికి కారణం ఏంటంటే నిరుద్యోగులే. నేనైతే నిరుద్యోగులే. రేవంత్ రెడ్డి గెలిచినా కూడా, కొడంగల్లో గెలిచినా కూడా ఆయన పెద్ద మెజార్టీతో 1,00,000 గెలవలే. చిన్న మెజార్టీ నిరుద్యోగులకు 30,000 ఓట్లతో గెలిచిన ఆయనకు అంతే. అది గుర్తిస్తే మస్తు ఉంటుంది ఆయనకి. లేకపోతే ఇక నెక్స్ట్ మరొక కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడు. నేను అనుకుంటున్నా కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడు. కిరణ్ కుమార్ రెడ్డి లెక్క ఉండిపోతావా లాస్ట్ చివరి స్టేజ్లో? ఎందుకు అంటే నువ్వు అనుకుంటావు కదా, నేను ఒక పార్టీకి పోతా, నాకు బీజేపీ సపోర్ట్ ఉంటుంది ఏమో అనుకుంటావు కదా. కానీ సమాజము, తెలంగాణ సమాజం ఎట్లుంటుంది తెలుసా, రగులుతుంది అన్నట్టు. అట్లా వచ్చేసి ఒక్కసారే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కానిది కూడా తీసుకొచ్చుకున్నాను తెలుసా. అట్లా మనం చేయలే. సమాజము ఎట్లా పోయింది సార్. 1969 మూవ్మెంట్ అయితే, 52 మూవ్మెంట్ అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే 1969 మూవ్మెంట్లో మొత్తం విద్యార్థులు అంతా అనగదొక్కడము, కేసుల పాలు చేయడం, వీళ్ళంతా కూడా నక్సలైట్లుగా మారిన తర్వాత నక్సలైట్లు ఒక టైంలో 1991, 1996లో వీళ్ళంతా తెలంగాణ సమాజం కోసం మళ్ళీ బయటకు వచ్చేసి ప్రకటన చేయడం జరిగింది. అట్లా ప్రజా సంఘాల ద్వారా ఎన్నో ప్రజా సంఘాలు పనిచేసినాయి, కనీసం 100 ప్రజా సంఘాలు పనిచేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లాంటి తెలంగాణ సమాజంలో మనం ఉన్నాం. ఆ వాల్యూస్, ఎథిక్స్, మన తెలంగాణ కోసం మనం బతకాలి. ఆంధ్రుడి కోసం కూడా బతకడం కూడా వేస్టే. నేనైతే అనకూడదు, ఎందుకంటే మనోడు కొంచెము టీడీపీకి దగ్గర ఉంటాడు. అసలు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటాడు ఈ మధ్యలో, కానీ అవన్నీ ఉన్నాయి సిచ్యువేషన్. మాట్లాడదాం ఒకసారి మంచిగా. ఇప్పుడు ఆయన ఏమని చేసుకున్నబ్బా, ఆయన ఎన్టీఆర్ ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కావచ్చు, అదంతా ఆయనకు ఉండనే. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు మనం టీఆర్ఎస్ కి సపోర్ట్ కాదు, టీడీపీ సపోర్ట్ కాదు, ఓన్లీ తెలంగాణ సమాజానికి మాత్రమే సపోర్ట్ నేనైతే, నా పరంగా అయితే. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమ పుస్తకాన్ని రాసినాను, ఎందుకంటే తెలంగాణ భావజాలను అర్థం చేసుకున్నాను. మన తెలంగాణ కోసం మొత్తం వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులలో చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్. వాస్తవం చెప్పాలంటే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడే. ఎందుకంటే మన యొక్క యువతను నక్సల్ అని అణచివేసి, నక్సల్స్గా ముద్రించి కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఎట్లా సపోర్ట్ చేస్తావు? చెయ్యి కానీ ఎక్కడ చేస్తావు? పరిపాలన పరంగా ఇచ్చిపుచ్చెక్కుని కూడా అట్లానే చెయ్యి, అది చెయ్యి. ఇక్కడ తెలంగాణ సమాజాన్ని చూస్తూనే గమనిస్తూ చెయ్యి. కానీ నువ్వు తెలంగాణ సమాజం తొక్కుతూ కూడా చేస్తున్నావు అంటే తీసుకొచ్చిన అవసరం నాని అంటే మనం ఇదేదో ఆంధ్ర పెత్తనం తీసుకొచ్చి, ఆంధ్ర కల్చర్ని తీసుకొచ్చి మనకు లేదా? శాతవాహనులుగా సార్ తెలంగాణ అనే ప్రాంతము కొన్ని శాసనాలు ఉన్నాయి సార్. మొన్న కూడా మాట్లాడతాడు టీడీపీ ఎమ్మెల్యే వాడు, మన అంటే ఇక్కడ తెలంగాణ సంబంధించి ఎమ్మెల్యే కాదు వాడు, ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నాడు. ఏదైతే మన తెలంగాణ సంబంధించి స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నట్టు, అధ్యక్షుడు ఉన్నట్టున్నాడు. అసలు తెలంగాణ గురించి చెప్దాం, ఓరో చెప్దాం, అసలు ఎట్లా వచ్చింది తెలంగాణ స్టోరీ ఏంది, తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ అకాడమీ బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ చదివితే తెలంగాణ ఎప్పుడు ఆవిర్భవించిందని 3 ప్లేర్లు ఉంటాయని చెప్పి దాని శాతవాహన టైం నుంచి ఉంది అని చెప్తారు. మనకి అంత ప్రీవియస్ హిస్టరీ ఉంది. అంతా ఉందే సార్. మనది క్రీస్తుపూర్వం అస్మక రాజ్యం ఉంటుంది ఇక్కడ బోధన దగ్గర. అస్మక రాజ్యాన్ని పరిపాలించిన కాలం నుంచేలే ఇది మొత్తం మీద మనకు 17 అంటే జనపదాలు ఉంటాయి అన్నట్టు. అందులో అస్మక రాజ్యం అప్పటి నుంచే ఉంది. అప్పట్లో మన తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఇక్కడ అస్మక రాజ్యం ప్రాంతం నుంచి వెళ్ళి బుద్ధుని కాడికి పోయి బుద్ధుని బోధనలు నేర్చుకున్న వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. మస్తు స్టోరీ ఉన్నాయి మనకి చెప్పడానికి, చెప్తాం వాళ్ళ గురించి చాలా చెప్తాం. సరే అయింది.
ఏం కోరుకుంటున్నారు సార్ మీరు నిరుద్యోగుల కోసం ఏం అంటే కోరుకుంటున్నారు? ఇప్పుడు అల్టిమేట్ గా యాక్చువల్లీ మనము అశోక్ నగర్ ముచ్చట్లు అన్నాం కానీ ఈ అశోక్ నగర్ ముచ్చట్ల కంటే కూడా రేవంత్ రెడ్డిని తిట్టుడే. అయితే కోపం ఉంది. అదే మనము తిట్టడం అంటే మనం వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్, మనం వీ హ్యావ్ టు క్రిటిసైజ్ వెరీ కన్స్ట్రక్టివ్లీ. మనం ఏమి రేవంత్ రెడ్డిని బూతులే తిట్టలే కదా మనం. పర్సనల్ గా దూషిస్తలేము, మనం వీఆర్ క్లియర్లీ టెల్లింగ్ దట్ హీఈస్ నాట్ డూయింగ్ ఎనఫ్ జస్టిస్ టు ద అన్ఎంప్లాయిడ్ కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ మెయిన్ కన్సర్న్ ఇది. అది చేస్తే నువ్వే 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు ఉండు, ఎవరు వద్దన్నారు, మనం వద్దంటలే కదా సీఎం గా బరాబర్ ఉండు. సో అది కదా, దట్ ఈస్ నిరుద్యోగులకి అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద తెలంగాణ షుడ్ బి ఆల్వేస్ రికలెక్టెడ్. అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే పాయింట్ని ఎప్పుడు మర్చిపోద్దు. ఎవరు సీఎంగా కూర్చున్నా దే హ్యావ్ టు ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్ యాజ్ అ టాప్ ప్రయారిటీ. కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని విస్మరించారు. దాన్ని ఆయన చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నోటిఫికేషన్స్ లేవు సార్. ఇప్పుడు నోటిఫికేషన్స్ వేయాలి. నిరుద్యోగుల జీవితాలు ఆగమవుతున్నాయి. అంతే. ఫీజు పడుతుంది. అంతే. పెళ్ళిళ్ళు అయితే లేవు. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నలు వెయిట్ చేస్తారు. అదే ఇంకా పెళ్లి చేసుకో వీని బాధలు వీరుకుంటే వాళ్ళ బాధలు ఆడుకుంటే దీన్ని అర్థం చేసుకొని ఆయనకు అవన్నీ తెలవనియా అంటే ఆత్మహత్యలు తెలుసు. చేసుకుంటూ పిల్లలు అట్లాంటి కాకుండా నోటిఫికేషన్ చేసి ఒక సెటరేట్ చేస్తే సమాజాన్ని మంచిగా దాంతో పాటుగా చిన్నగా ఏదైనా ఇంత ఉందని చెప్పుకున్నట్టు వొకేషనల్ కోర్సెస్ నేర్పించుకోవడం, మల్టీమీడియా అదే. నేర్పించడము, అది గవర్నమెంట్ తీసుకోవాలి. ఎవరు నేర్పడు. అంతే గవర్నమెంట్ తీసుకొని నేర్పిస్తే సొసైటీలో మార్పు జరుగుతుంది. Right. మంచి కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు అంటున్నావు కానీ అది ముందుకెళ్తలేవు. అంతే ముందుకెళ్ళాలి. రైట్. మరి ఆపుదాం ఇప్పటికే అర్ధగంట చాలా పైన. మాట్లాడాలి, చాలా సమస్యలు ఏ, ఉన్నాయి. అంటే ఇంకా ఎంతసేపు మాట్లాడినా ఒడవది ముచ్చట. రైట్ ఒడవని ముచ్చట ఏది? రైట్ మా జయశంకర్ సార్ ఉంటుంది. అదే, ఒడవని ముచ్చట ఇది. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అండ్